ఊర్లు సేలు అడవులు కొండలు గట్టులు అన్ని దాటుకోబోతా ఉన్నాం. ఆ పక్కేదో మల్లాలమ్మ కోన అయితే ఉండదు. ఓయమ్మ అడవిలోకి పోయేదానికి టికెట్ కూడా ఇచ్చినారు. ఇది వచ్చేసి 20 రూపాయలు. ఒక కొండకి దిగిన తర్వాత ఈ ప్లేస్ అయితే కనపడింది. జూమ్ అయితే దగ్గరికి లాగినాము. అక్కడ కొన్ని జంతువులు అయితే ఉన్నాయి. అవి అడవి జంతువుల దున్నపోతల ఏమైంది అర్థమై సావల. ఈ ప్లేస్ ఉండదురా స్వామి చూసేదానికి. ఇన్ని రోజుల నుంచి ఇంత ప్లేస్ నేను ఎట్ట మిస్ అయినాను బాని అనుకుంటాను. ఇంక రోంత దూరం పోయిన తర్వాత దోమ అనుకుని అడవి పుట్ట అయితే కనపొచ్చింది. దీని లోపల రక్త పింజరం ఉన్నదో జరిపోతుండదు. ఓరిని పాసు వల్ల ఈ అడవిలో ఇంకా ఎంత దూరం రా స్వామి పొయ్యే కొద్ది వచ్చానే ఉండదు. నేను ముందు పోతా ఉంటే మా తమ్ముడు వెనకాల బండి వేసుకొని వస్తా ఉన్నాడు. ఈ బోర్డు అయితే కనపడింది. అడవిలో చాలా దూరం పోయిన తర్వాత ఈ నుంచి పోయేదానికి దోవ చాలా ఘోరాతి ఘోరంగా అయితే మారింది. బైక్ కూడా పోయేదానికి కష్టంగా ఉంది. ఓయమ్మ అది దాటుకొని ఇంకో రోంత ముందుకు వచ్చిన తర్వాత తేటిగా స్మెల్ అయితే మారిపోయింది. మొత్తం అంతా అడవి తేలి స్మెల్ అయితే వస్తుంది. ఈ స్మెల్ ఉండే దగ్గర ఎలుగుబంట్లు ఎక్కువ అయితే ఉంటాయి. ఏ పక్క నుంచి ఏ ఎలుగుబంటి వస్తుందో దిక్కు తెలియదు. అదొకటైతే ఏదో చిన్న ఈగులు కన్నా సుమారుగా వచ్చి మల్లుకున్నాయి. మా వల్ల కాక చెట్లు కొమ్మలు ఇచ్చుకొని ఇసురుకుంటా ఉన్నాం. నా పక్కన ఉండేది ముసుగు దీయం అనుకునేరు. నా భార్య ఈగులు దెబ్బకు తట్టుకోలేక ముసుకేసుకునింది. వచ్చేసిందిరా స్వామి అనుకుంటే ఈ నుంచి ఇంకా పోవాలంట అడవిలో. అబ్బారే మొత్తానికి అడవులు కొండలు గుట్టలు అన్ని దాటుకొని అసలు ప్లేస్ కి అయితే వచ్చేసినాం. ఈ ప్లేస్ ఉండదురా మావా. దీని ముందు ఊటీలు గీటీలు ఆడబోవాలరా స్వామి. ఈ అడవిలోని ఫుడ్ ప్లాన్ చేసినాము. ఆ వీడియో రేపు వస్తుంది, మిస్ కావద్దు.